హాయ్ మేడం. హాయ్ గౌతమ్, ఎక్కడా మీ వైఫ్? అహల్య, ఒకసారి పక్కకి రండి. తనే ట్రైనర్, సిగ్గుపడకండి. మీ పేరేంటి? అహల్య. ఇప్పుడు మీకెన్నో నెల? 6th మంత్. గౌతమ్, ఆవిడకి నోరుంది కదా, తను మాట్లాడుతుంది కదా, మీరే ఎందుకు అన్నీ చెప్తున్నారు? తనని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ట్రైనింగ్ కోసమే కదా, తనని మాట్లాడివ్వండి. సారీ. చూడండి అహల్య, ఇక్కడ నీకే భయం లేదు. నీలాగే ఇక్కడ చాలా మంది ఎక్సర్సైజులు చేస్తున్నారు. డెలివరీకి ముందు ఏం చేయాలి, డెలివరీ తర్వాత ఏం చేయాలి అన్నది నీకు మొత్తం డీటెయిల్డ్గా తర్వాత చెప్తాను. దానికంటే ముందు చిన్న చిన్న వార్మప్స్ అవి చేయిస్తాను, ఫ్రీ డెలివరీ అవ్వటానికి. సో నువ్వు సిగ్గుపడకుండా, మొహమాట పడకుండా చేయి. ఏంటి గౌతమ్, మీ ఆవిడకి చాలా సిగ్గున్నట్టుంది. అదేం లేదు మేడం, కొత్త కదా, కాస్త భయపడుతుంది అంతే. భయమేమీ లేదు, నేను చెప్పినట్టు చేయండి చాలు. అహల్య, కమ్. గౌతమ్, చేయించండి. అలాగే మేడం. ఏంటి గౌతమ్, మేడం, నిన్న పొద్దున మా సెంటర్కి వచ్చారు. మీ ఆవిడ సీటు కోసం పడిగాపులు కాశారు. మా పాపని కూడా సేవ్ చేశారు. నైట్ మొత్తం మా ఇంటి దగ్గరే ఉండి మీ ఆవిడకి సీట్ వచ్చేదాకా పట్టుబట్టారు. ఎంత చేసిన తర్వాత కూడా ఇంకా మొహమాట పడుతున్నారేంటి? అదేం లేదు మేడం. ఏం పర్వాలేదు, మీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి. సో మీరు కరెక్ట్గానే చేస్తున్నారు, తనతో కూడా సరిగ్గానే చేస్తున్నారు. ఫ్రీగా చేయించండి.
అదితి ఏమండి ఆగండి. డాడ్ అదితి ఏమండి ఆగండి. డాడ్ వద్దు. డాడ్ ఆగండి. ఏమండి అదితి ఏంటి డాడ్ తిడతావా కొడతావా? నేనెన్ని సంబంధాలు చెడగొట్టినా మీ పరువు పోయినా నాకు మళ్ళీ మళ్ళీ మ్యాచెస్ చూస్తూనే ఉంటానన్నారు. సెకండ్ మ్యాచ్కే మీకు ఎంత బీపీ వచ్చిందేంటి? మైండ్ యువర్ లాంగ్వేజ్ అదితి. మీ డాడీని ఇంకా రెచ్చగొట్టుకో. డాడ్ అన్న మాటే కదా మామ్, కొత్తగా నేనేమన్నాను? నిన్ను కొట్టడమో తిట్టడమో మా పని కాదు బేబీ, అర్థం చేసుకో. మాకు నువ్వు లైఫ్లో సెటిల్ అయి హ్యాపీగా ఉండడం కావాలి. సూపర్ డాడ్, నేను కాదనలేదే. నేను లవ్ చేసిన గౌతమ్ని తీసుకొచ్చి నాకు పెళ్లి చేయండి. మీరన్నట్టుగా లైఫ్లో సెటిల్ అయ్యి హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉంటాను. అది జరగదు అని నీకు తెలుసు. అయినా ఎందుకు మమ్మల్ని ఇలా మెంటల్ టార్చర్ చేస్తున్నావు? గౌతమ్ని కాదు అని వేరే వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ టార్చర్ పడాలి మామ్. వాడిని నెప్పటికీ పెళ్లి చేసుకోడు అదితి. వాడికి ఆల్రెడీ పెళ్ళైంది. వాడి పెళ్ళాం ప్రెగ్నెంట్. నా దృష్టిలో అది పెళ్ళే కాదన్నయ్య. ఒక బలహీనమైన క్షణంలో గౌతమ్ అహల్యతో కమిట్ అయ్యి అది బాధ్యత అనుకొని ఆ భ్రమలో బతుకుతున్నాడు. దాన్ని నేను యాక్సెప్ట్ చేయలేను. నా గౌతమ్ దాని భ్రమలో ఉన్నాడు. ఎప్పటికైనా రియలైజ్ అవుతాడు. నాది రియల్ ప్రేమ అని తను తెలుసుకుంటాడు. నా కోసం వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాడు. భ్రమలో ఉన్నది నువ్వు. క్లియర్గా చెప్తున్నాను, దయచేసి వాణ్ణి మర్చిపో. నన్ను మీరు మర్చిపోతారా మామ్? లేదు కదా. అలాగే నేను నా గౌతమ్ని మర్చిపోలేను. గౌతమ్ లేకుండా నేను బతకలేను. నా ప్రాణం, నా ఊపిరి, నా ప్రపంచం అన్నీ వాడే. గౌతమ్ గౌతమ్ గౌతమ్, నీకు మాకంటే వాడే ఎక్కువైపోయాడా? ఎస్ డాడ్, నన్ను మీరు 25 ఏళ్లు పెంచారు. అందులో 20 ఏళ్ళు నేను గౌతమ్తోనే ఉన్నాను. వాడే నా ప్రాణం, నా ప్రపంచంగా బ్రతికాను. నాకు మీకంటే కాదు, నాకంటే నాకు వాడే ఎక్కువ. ఇంత పిచ్చిగా ప్రవర్తిస్తున్నందుకు నిన్నేమనాలి? అనాల్సింది తిట్టాల్సింది దీన్ని కాదు యామిని, ఆ గౌతమ్ గాడిని అనాలి. అలాంటి వాణ్ణి కని పెంచిన ఆ అర్జున్ ప్రసాద్ అనాలి. పద, వాళ్ళ సంగతి ఏంటో తేలుద్దాం. డాడ్ గౌతమ్ గారు, ఈ ప్రెనటల్ క్లాసెస్ అవన్నీ నా వల్ల కాదండి. ఈ ఎక్సర్సైజులు అవి నేను చెయ్యలేను. వల్ల కాదంటే ఎలాగండి? మీకు ఫ్రీ డెలివరీ అవ్వాలంటే ఇవన్నీ కంపల్సరీ. డెలివరీ చేయడానికి ఇంట్లో బామ్మగారు, సుభద్ర గారు, అవంతిక గారు అందరూ ఉన్నారు కదండి. వాళ్ళు చూసుకుంటారు కదా. లేదండి, వాళ్ళు చూసుకోరని నేను చెప్పట్లేదు. కానీ డెలివరీకి ముందు తర్వాత ఏం చేయాలో మీకు తెలియాలి.